వెల్కమ్ టు మై ఛానల్. వచ్చేసి బిగ్ బాస్ ఎస్టర్డే ఎపిసోడ్ రిలీజ్ ఉంది సెప్టెంబర్ 17th. ఈ ఎపిసోడ్లో వచ్చేసి ఫస్ట్ కిచెన్ ఐటమ్స్ వాళ్ళు వండుకున్నారు. తర్వాత వచ్చి గేమ్ ఆర్డర్ ఉంటుంది, క్యాబేజీ గేమ్ ఉంటుంది. ఇలా 4 మెంబర్స్ ఉంటారు. నిఖిల్ ప్లస్ సోనియా ఒక టీము, ప్లస్ ప్రేరణ ప్లస్ ఆదిత్య ఒక టీము. వీళ్ళు వచ్చేసి క్యాబేజీ మూవింగ్ గేమ్ ఉంటుంది. క్యాబేజీ మూవ్ చేస్తారు, ఒక ప్లేస్ నుంచి లాస్ట్ ప్లేస్ వరకు హెడ్ తోటి మూవ్ చేయాలి. అయితే అక్కడ ఆ గేమ్లో వచ్చేసి ఆదిత్య ఫాస్ట్గా ఆడాడు, సోనియా కూడా ఫాస్ట్ ఆడాడు. ఆదిత్య స్లోగా ఆడాడు, నిఖిల్ ఫాస్ట్గా ఆడాడు. ఆదిత్య కొంచెం ఏజ్ పర్సన్, 50 years కాబట్టి. అయితే ఆదిత్య ఓడిపోయాడు, నిఖిల్ వాళ్ళు గెలిచారు టీం. ఈ గేమ్ గురించి వాళ్ళు కొంచెంసేపు ఆర్గ్యుమెంట్ ఉంది. ఆదిత్య స్లోగా ఎందుకు ఆడాడు నిఖిల్ గురించి. అక్కడ నిఖిల్ టీం గెలిచారు. నెక్స్ట్ వచ్చేసి ఇంకో గేమ్ ఉంటుంది, బెలూన్ బ్రేకింగ్ గేమ్. ఈ బ్యాట్ తోటి ఇక్కడ అబ్బాయి ఉంటాడు, అబ్బాయికి మొత్తం బెలూన్స్ కట్టుంటారు ఆరెంజ్ కలర్స్. నిఖిల్ ఉంటాడు, నిఖిల్ కూడా మొత్తం బ్లూ కలర్ బెలూన్స్ ఉంటాయి. అబ్బాయి వచ్చేసి బ్లూ కలర్ బెలూన్స్ బ్రేక్ చేయాలి, నిఖిల్ వచ్చేసి ఆరెంజ్ కలర్ బెలూన్స్ బ్రేక్ చేయాలి. ఇక్కడ వచ్చేసి అబ్బాయి ఆ లైన్ దాటుతాడు. దీనికి జడ్జిమెంట్ వచ్చేసి సోనియా ఉంటుంది. ఇక్కడ కూడా ఆర్గ్యుమెంట్ ఉంటుంది, అతను లైన్ దాటాడని చెప్పి. ఈ సోనియా వచ్చేసి బెలూన్స్ లైన్ లోపలికి ఇవ్వలేదు అని చెప్పి ఇట్లా ఆర్గ్యుమెంట్ నడుస్తుంటుంది. అక్కడైతే ఎవరికి ఇవ్వలేదు డిసిజన్. నెక్స్ట్ 18th వస్తుంది, ఆ గేమ్లో ఎవరికి వచ్చారని. సబ్స్క్రైబ్ టు మై ఛానల్ టు సీ ద బిగ్ బాస్ రివ్యూస్.